పోరగాడని చూడుకున్న గింతగానం కొడితే నువ్వు మళ్ళీ వానికి సపోర్ట్ చేస్తావు. అరే నువ్వు జారుతుండ్రా. అందరూ జాలి చూపించేవాళ్ళే, వచ్చి మా సేటుని అడగమంటే మాత్రం ఒక్కడు రాడు. మీ సేట్ ఎవరు? నువ్వెవరన్నా? చెప్తా. మీ సేట్ ఎవరు? మళ్ళీ రావా కాళీ మావయ్య? నువ్వు ఇలాగే ఏడిస్తే రాను. నువ్వు ఏడవకుండా బాగా చదువుకో, అప్పుడు వస్తా. తాతయ్యని చూసి భయపడకమ్మా. సరే. నీకే అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి. నీకు కూడా ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చెయ్యి. బాజులో. హలో సార్, సూర్య అండి. ఇప్పుడు నా పేరు చెప్పమంటావేంది? అయ్యయ్యో, నారాయణ ప్రభు గారు అంటే మ్యాక్సిమం అందరికీ తెలుసు. గడియారం 10 నిమిషాలు ఫాస్ట్గా పెట్టడం కొట్టారంట. ఇంతలో కన్ను పోయేదండి పాపం. అయితే ఏం చేద్దాం అంటావు? ఏం లేదండి, దేనికైనా ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటో తెలుసుకోకుండా కొట్టడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. వాడు అలా చేయడానికి కారణం ఏంటే మీకే అర్థం అవుతుంది. అన్నా చెప్పు. చెప్పురా. సాబ్, అది మా అబ్బు రన్నింగ్ ట్రైన్ ఎక్కబోతూ కింద పడి చనిపోయాడు సాబ్. అప్పటి నుండి మా అమ్మ ఎప్పుడూ ఒకటే అనేది, మీ అబ్బు ఒక 10 నిమిషాలు ముందెళ్ళుంటే మన జీవితాలు వేరేలా ఉండేపేట అని ఎవరు కవ్వకూడదనే. అదండి, వాడు అలవాటు తప్ప ఉప్పు అన్నది పక్కన పెడితే, వాడు అలవాటు వెనుక ఓ మంచి ఆలోచన ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేయాలి. ఏమంటారు? నేనేమో అనలేగానే నీకేమవుతాడు? ఏం కాడండి, ఏం కాడు. కానీ జరిగింది విన్నాక నాకు కోపం వచ్చింది. నాకు కోపం వచ్చిందంటే వీడు నావాడు, ఇది నా సమస్య. వాడు వచ్చేటట్టయితే మీరు కొట్టనని మాట్లాడండి. ముందు ఆ బాబుకి క్షమాపణ చెప్పి తర్వాత నీ కోపం విషయానికి వద్దాం. క్షమాపణలు అవ్వండి ఎందుకు? నా కొడక క్షమాపణ చెప్పాలా? ఏరా వార్నింగా? నువ్వు చేసిన పనికి 10 నిమిషాలు ముందెళ్తే పనులేని నా కొడుకు అన్నారంట నన్ను. నువ్వు చేసింది పెంట పని అంటే దానికి తోడు అప్పుడైలెక్కాడు, అమ్మ పసి దిగిందని సొల్లు, నీకు తోడు ఈడొక సొల్లు. ఏంది హిందీలో మంత్రాలు చదువుతున్నా? ఏం చేస్తా? రేపటి నుంచి నీ అలవాటు మార్కోకపోతే మళ్ళీ కొడతా. ఈసారి ఖచ్చితంగా కన్నుపోయింది. ఏడితో వస్తే నీకు కూడా అర్థమైందా? ఎవరన్నా నువ్వు? ఇందుకేనా నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది? నీలాగే నాకు కూడా ఒక అలవాటు ఉంది. కోపదారి మనిషి సగమే గొరుక్కొని వచ్చాడు, పూర్తిగా గొరిగి సాగు చేసి పంపండి. ఈ రోజు నుంచి కుర్రోడు నీ దగ్గర పనిచేయడు. థ్యాంక్స్ అన్నా, ఉంటా సార్. కుట్లేయించుకో. ఒక్కటి అర్థం కాలేదురా, ఆ రోజు ఎందుకు కొట్టలేదు, ఈ రోజు ఎందుకు కొట్టావు? మీ అందరికీ వారానికి 7 రోజులు, నాకు ఒకటే రోజు శనివారం. ఏ సరిపోదా?